లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా. ప్రణతి భరతుల పెళ్లి విషయంలో పార్వతిని ఒప్పించడానికి భానుమతి ట్రై చేస్తూ ఉంటుంది. నీ అత్తగా చెబుతున్నా, నా మాట నువ్వు వినాల్సిందే. వాళ్ళిద్దరి పెళ్లి నువ్వే దగ్గరుండి చేయాలని పార్వతిని శపిస్తుంది భానుమతి. కానీ పార్వతి మాత్రం ససేమిరా అంటూ తగ్గేసి చెప్తుంది. పైగా ఈ మాటల్ని మీ చేత అవని చెప్పిస్తుందా అని పార్వతి అడుగుతుంది. నాకెవరూ చెప్పలేదు, అవని నాకు ఎందుకు చెప్తుంది అని భానుమతి అంటుంది. మీరు ఇలా ఆర్డర్లు వేస్తున్నారంటే మీకెవరో చెప్పే ఉంటారు. ఎవరు చెప్పారో అత్తయ్య మీకు అని పార్వతి అడుగుతుంది. నాకెవరూ చెప్పలేదు అంటూ భానుమతి బదిలిస్తుంది. ఓయ్ అమ్మమ్మ, మర్యాదగా చెప్తావా లేక వేరేలా చెప్పించమంటావా అని పల్లవి బెదిరిస్తుంది. దీనితో అంటే నాతో ఇలా చెప్పేవాళ్ళు పెళ్లికి ఒప్పించమని మా ఆయనే చెప్పాడు అని భానుమతి చెప్పేస్తుంది. ఏంటి, ఎప్పుడో చనిపోయిన మావయ్య గారు మీతో చెప్పారా అని పార్వతి షాక్ అవుతుంది. అవును, ఆయన చనిపోయారన్న మాటే, కానీ మా ఆయన స్వర్గంలో బతికే ఉన్నారు. రెగ్యులర్గా నా దగ్గరికి వచ్చి కష్టసుఖాలని మాట్లాడుకుంటారు కూడా. మీరు నా మాట నమ్మట్లేదు కదా. మీరు నమ్మకపోతే ఆయన నన్ను బెదిరించడానికి తెచ్చిన తాడు, కత్తి, విషం కూడా చూపిస్తాను. ఇంకా అక్కడే ఉన్నాయి. అవి చూస్తే అయినా నేను చెప్పేది నిజమని మీరు నమ్ముతారు. రండి చూపిస్తానంటూ అందరినీ తన రూమ్కి తీసుకువెళ్తుంది భానుమతి. తీరా గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ పళ్ళు, స్వీట్లు, పాల గ్లాసు ఉంటాయి. ఏంటే ముసలి, ఎక్కడ ఉరితాడు చూపించు అని పల్లవి అడుగుతుంది. ఏంటమ్మమ్మ, విషం బాటిల్ అన్నారు, ఈ పాలలో విషం ఉందా అని శ్రేయ సెటైర్ వేస్తుంది. ఏదో కత్తి అన్నారు, ఈ అరటిపండును చూసి కత్తి అనుకున్నారా అని పార్వతి అంటుంది. ఒక్కసారిగా సీన్ మొత్తం రివర్స్ అవుతుందని ముందే నేనన్నీ మార్చేసేనే ముసలి అని కమల్ మనసులో అనుకుంటాడు. ఏంటే ముసలి, తాతేదో భయపెట్టాడన్నావు, వీడితోనా అని కమల్ అంటాడు. ఇంతకుముందు కూడా నీ మొగుడు నీకు కనిపిస్తున్నాడని మాట్లాడుతున్నాడని చెప్పావు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నావంటే నీకు ఖచ్చితంగా దయ్యం పట్టింది. నీకు మిరపకాయలతో పొగవేస్తే పట్టిన దయ్యం వదులుతుంది, ఉండు అని పల్లవి భానుమతి బెండు తీస్తుంది. మరోవైపు ప్రణతితో ఒంటరిగా మాట్లాడతాడు అక్షయ్. ప్రణతి, ఏం లేదమ్మా, నీకు ఒక మాట చెబుదామనుకుంటున్నాను అంటాడు అక్షయ్. నేను కూడా నీకు ఒక మాట చెబుదామనుకుంటున్నాను అన్నయ్య అంటుంది. భరత్ని పెళ్లి చేసుకోవడానికి అమ్మ ఒప్పుకోకపోయినా నువ్వు మా ఇద్దరి పెళ్లి చేస్తావని చెప్పావు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటుంది ప్రణతి. నీ పెళ్లి జరగకుండా చూస్తానని అమ్మకి మాట ఇచ్చాను కాబట్టి నీతో అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని మనసులో అనుకుంటాడు అక్షయ్. నువ్వేదో చెప్తానన్నావు ఏంటి అన్నయ్య అని అడుగుతుంది ప్రణతి. ఏం లేదమ్మా, నేను నీకు అన్నయ్యని కాబట్టి నువ్వు ప్రేమించిన అబ్బాయితో నీ పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చాను. అన్నయ్యగా నీ ప్రేమని అర్థం చేసుకున్నట్లే నా చెల్లి జీవితం బాగుండాలని కోరుకోవడం కూడా అన్నయ్యగా నా బాధ్యత అమ్మా ప్రణతి అంటాడు. జీవితం అంటే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, నువ్వు పెళ్లి చేసుకునేవాడితో జీవితం ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం కూడా నాకుంది. మనం ఎవరినైనా ప్రేమించేటప్పుడు మంచి వాళ్ళని అనిపిస్తారు. వాళ్ళు ఏం చేసినా ఎలా ఉన్నా మంచిగానే అనిపిస్తుంది తప్ప మన ఆలోచన మనకి రాదు. అందుకే నువ్వు ప్రేమించే మనిషి గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్ళి అనే నిర్ణయానికి రావాలి. ఇది నా అభిప్రాయం. భరతది నీది కొద్ది రోజుల పరిచయం మాత్రమే. ఈ కొద్ది రోజుల పరిచయంలోనే నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది. ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. నన్ను అర్థం చేసుకుంటుందని, నాతో కష్టసుఖాలు పంచుకుంటుందని, నాకు తోడుగా ఉంటుందని అనాథాశ్రమంలో ఉన్న మీ వదినని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మీ వదిన కారణంగా నా జీవితం, మన కుటుంబం ఏమైపోయిందో చూసావు కదా. అందుకే నువ్వు భరత్ విషయంలో కూడా తొందరపడద్దని చెప్తున్నాను. భరత్ చెడ్డవాడని నేను చెప్పట్లేదు. భరత్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నువ్వు ఒక నిర్ణయం రావడం మంచిదని నేను చెబుతున్నాను అని అక్షయ్ సలహా ఇస్తాడు. ఒక మనిషి గురించి, మనస్తత్వం గురించి అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు, నెలలు అక్కర్లేదన్నయ్య. ఎదుటి వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు నచ్చినప్పుడే ఆ మనిషి మీద ఇష్టం అనేది ఏర్పడుతుంది. మనం ఇష్టపడ్డ వాళ్ళే క్యారెక్టర్ అర్థమైనప్పుడే ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది. నేను బాధపడితే చూడలేని భరత్ నేను సంతోషంగా ఉండేలా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. వదిన వల్ల మన ఫ్యామిలీ లైఫ్ ఇలా అయిపోయిందని అంటున్నావు. వదినని సరిగ్గా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయన్నయ్య. కన్నతల దగ్గర కాకుండా అనాథ అని నువ్వు అంటున్న వదిన దగ్గరే నేను సంతోషంగా ఉండగలుగుతున్నానంటే వదిన ఎంత గొప్పదో నీకు అర్థం కాకపోయినా నాకు అర్థమైంది అన్నయ్య అని చెప్పుతో కొట్టినట్లు చెబుతుంది ప్రణతి. మరోవైపు భానుమతి టెన్షన్ పడుతూ ఉంటుంది. పార్వతి ఎవరు చెప్పినా వినలేదు. పార్వతి కనుక ప్రణతి భరతుల పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోతే నా మొగుడు నన్ను చంపేసేలా ఉన్నాడు. దీని పంతం నా చావుకొచ్చేలా ఉందరా దేవుడా అని భానుమతి మనసులో అనుకుంటుంది. ఇంతలో కాఫీ తీసుకోండి అత్తయ్య అని శ్రేయ వస్తుంది. నాకు ఇప్పుడేం వద్దు అని పార్వతి అంటుంది. మీ కోపం, బాధ నేను అర్థం చేసుకోగలను అత్తయ్య. కూతురి జీవితం బాగుండాలని మీరు ఒక మంచి సంబంధం చూశారు. కానీ అవని మాత్రం ప్రణతిని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. కనీసం మావయ్య గారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నందుకు మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అంతే బాధగా ఉంది అత్తయ్య అంటుంది. అవని మీకు మీ కూతుర్ని దూరం చేయడమే కాకుండా మీ కూతురి పెళ్లి విషయంలో మీకు ఎలాంటి హక్కు లేకుండా చేస్తుందని నేను అసలు ఊహించలేదు అత్తయ్య అంటుంది. పల్లవి అనుకుంటే ఈ శ్రేయ కూడా నా కోడలికి అవని గురించి చాడీలు చెప్తుంది. అందరూ అవనిని శత్రువులా చూస్తున్నారు. ఇక నా మాట ఎవరు వింటారు అని భానుమతి తిట్టుకుంటుంది. ఇంతలో
పార్వతి ఇంటికి అవని వస్తుంది. అవనిని చూడగానే వదిన రావదిన కూర్చో అంటూ కమల్, శ్రీకర్ స్వాగతం పలుకుతారు. పార్వతి మాత్రం ఎందుకు వచ్చావు, నీకు ఇక్కడేం పని అంటూ గసురుకుంటుంది. అలా అంటావేంటమ్మా, అది వదిన ఇల్లు, తన ఇంటికి తను వస్తే ఎందుకంటావేంటి? అవునమ్మా, వదిన తన ఇంటికి వస్తే తప్పేంటి అని కమల్, శ్రీకర్ అంటారు. మీ వదిన కారణం లేకుండా ఎక్కడికి రాదు, కారణం లేకుండా ఏదీ చేయదు. ఆవిడ ఏం చేసినా తనకు ఉపయోగపడేది, ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించేది చేస్తుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు అంటుంది పార్వతి. వదిన ఎవరిని కష్టపెట్టి నష్టపెట్టే పనులు ఏమీ చేయదు అంటారు కమల్, శ్రీకర్. నోరు మోస్తారా లేదా? ఈవిడికి భజన చేయడం తప్ప మీకు ఇంకేం చేత కాదా? అంత గొడవ జరిగిన తర్వాత కూడా మీ అమ్మాయిని నా గురించి ఆలోచించకుండా మీ వదిలిని సమర్థించడానికి సిగ్గు అనిపించడం లేదా మీకు అని పార్వతి ఫైర్ అవుతుంది. నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది, ముందు వెళ్ళి ఇక్కడి నుంచి అని అవనితో అంటుంది పార్వతి. ఇంతలో భానుమతి మధ్యలో మాట్లాడుతుంది. పార్వతి ఇంటికి వచ్చిన మనిషిని పలకరించకపోతే పోయావు పొమ్మంటున్నావు ఏంటి పార్వతి అని భానుమతి అంటుంది. నా కూతురు నా మాట వినకుండా చేయడమే కాకుండా అందరిలో నా పరువు తీసి నన్ను అవమానించిన దాన్ని సత్కరించాలని చెబుతున్నారా అత్తయ్య? మాట వినేదానివైతే పొమ్మన్నా కూడా సిగ్గు లేకుండా నా ముందు నిలబడేదానివి కాదు అంటుంది పార్వతి. ఆగండి అత్తయ్య, నేను మీతో ప్రణతి భరతుల పెళ్లి విషయం గురించి మాట్లాడడానికే వచ్చాను అంటుంది అవని. నువ్వు ఏం చెప్పదలుచుకున్నా నేను వినను. నా కూతురు ఎవరినో నమ్మి మోసపోవడానికి నువ్వే కారణం. నా కూతురు వాడిని ప్రేమించి గర్భవతి కావడానికి నువ్వే కారణం. నా కూతురు చనిపోవాలని అనుకోవడానికి కూడా నువ్వే కారణం అని పార్వతి నోరు పారేసుకుంటుంది. అమ్మ, చెల్లెలు చనిపోకుండా వదిన కాపాడింది. ఈరోజు ప్రణతి చనిపోకుండా బ్రతుకుంది అంటే దానికి వదినే కారణం. అది అర్థం చేసుకోకుండా అన్నింటికీ వదినే కారణం అంటావేంటి అని శ్రీకర్ అంటాడు. అర్థం చేసుకోవాల్సింది నేను కాదురా, మీరు. ప్రణతిని ప్రేమించిన అబ్బాయే వాళ్ళ ప్రేమని చెడగొట్టింది. చంపేస్తానని బెదిరించి పారిపోయేలా చేసింది మీ వదినే అని చెప్పాడు కదా, అది మీకు అర్థం కావడం లేదా అని పార్వతి అంటుంది. వాడు చెప్పింది అబద్ధమమ్మా, వదిన అలాంటి పని ఎప్పుడు చేయదు అంటాడు శ్రీకర్. అంటే ప్రపంచంలో మీ వదిన తప్ప అందరూ మోసగాళ్ళేనా, తప్పుడు మనుషులేనా? చూడు, ఈరోజు నువ్వు చెప్పింది నిజమా, వాడు చెప్పింది నిజమా అనేది నాకు అనవసరం. నా కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. విన్నావుగా, వెళ్ళింకా అంటుంది. ఇక అత్తయ్య, నా తమ్ముడికి ఉద్యోగం లేదు, వాడికి ఎవరు లేరని ప్రణతిని వాడికిచ్చి పెళ్లి చేయడానికి మీరు ఎవరూ ఇష్టపడడం లేదు, అంతే కదా? ఇప్పుడు నా భర్త నన్ను పోషించట్లేదు, అత్తారింట్లో కోడలుగా నాకు స్థానం లేదు, నేను నాది నా కుటుంబం అనుకున్న చోట నేను ఉండట్లేదు, నాకు నా తల్లిదండ్రుల అండలేదు, అత్తగారి అభిమానం లేదు, భర్త తోడు లేదు. ఏమున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఆడదాన్ని అయిన నేను బతకగా లేనిది, మగాడైన నా తమ్ముడు బతకలేడని, భార్య పోషించలేడని మీరు ఎలా అనుకుంటున్నారో అని అవని అంటుంది. ఇంతలో క్లాప్స్ కొడుతూ పల్లవి వస్తుంది. నీ తెలివితేటలతోనూ మాటల గారడీతోనూ అత్తయ్య మనసును మార్చడానికి బాగానే ట్రై చేస్తున్నావు అని పల్లవి అంటుంది. పల్లవి, ఎక్కువ మాట్లాడుకు అని కమల్ ఫైర్ అవుతాడు. నన్ను మాట్లాడొద్దు అంటున్నావేంటి బావా? మీ అందరూ ఎలా మాట్లాడుతున్నారో ఇంటి కోడలుగా నాకు కూడా మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడకుండా ఉండడానికి నేనేమి పని మనిషిని కాదు బావా, నీ భార్యని, మీ అమ్మగారికి కోడల్ని. అలాంటిది నన్ను మాట్లాడొద్దంటే ఎలా? ఇప్పుడు మాట్లాడాల్సింది నేను. ఎవరు లేకపోయినా దర్జాగా బతుకుతున్నానని బిల్డప్లు ఇస్తున్నావు. నువ్వు చెప్పింది కరెక్టే కదక్క. ఎవరూ లేకుండా నువ్వుగా బతకలేవు కాబట్టే నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టిన అత్తయ్య గారికి దగ్గరికి మళ్ళీ రావడం కోసమే ప్రణతిని నీ దగ్గర పెట్టుకుని రాకుండా చేశావు. నువ్వు బతకలేవని తెలుసుకున్నావు కాబట్టే మావయ్య గారిని కూడా నీ వైపు లాగేసుకుని అక్షయ్ బావగారి ఆఫీసులో అక్షయ్ బావగారి కన్నా పెద్ద పోస్టుని మావయ్య గారి చేత వేయించుకున్నావు అంటూ పల్లవి ఇష్టం వచ్చినట్లు వాగుతుంది. ఇక్కడతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. పెద్ద ల్యాక్ కదా ఈ ఎపిసోడ్, మెంటల్ వచ్చేస్తుంది.